ఇక్కడ మళ్ళా చదువుతున్నాం అదే మాట చూడండి. అయితే ఇశ్రాయేలీయుల గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలవనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, ఈసారి చేయటం ఏంట్రా నాయన, నువ్వు కొత్తగా చేసేది ఇదేగా. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులను. మళ్ళీ ఆడగలుగుతున్నాడు వీడు చేసింది. అసలు చేపించేది ఏడే కదా హెడ్. అహరోనును పిలిపించాడు, మోషేను పిలిపించంటున్నాడు, అయ్యా నేను నా జనులు పాపము చేశాం, మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం. యెహోవానేమో న్యాయవంతుడు, అన్ని జనులకు కూడా దేవుడు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మా మాస్టర్ గారికి ఒక ఆయనకి నేను మెసేజ్ పెట్టా, అయ్యా మీరు కొంచెం వచ్చి మా బోట్స్ విషయంలో హెల్ప్ చేయండి అని. ఆయన నాకు చాలా బాగా మెసేజ్ పెట్టాడు. ఆయన మాస్టర్ గా చేసుకునే మంచి పెయింటర్, గొప్ప సహకారి మన పరిచర్యలో కూడా. మీరు మమ్మల్ని పిలవడం, ఆయన ఏదో ఒక పిక్చర్ నాకు కనబడితే పాస్టర్ గారి లాగా కనబడ్డాడు. ఆ పిక్చర్ లో ఈయనలాగా కనబడ్డాడంటే, నా గురించి మీరు ఆలోచన చేస్తున్నందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు అని రాసి 2-3 పేజీలు రాశాడు వాట్సాప్ లో. అందులో రాస్తూ ఆయన రాసిన ఒక మాట ఏంటంటే, నేను సగం నాస్తికుడును, అంటే అప్పుడప్పుడు దేవుడు లేడని అనుకుంటాను, కొన్నిసార్లు పరిస్థితిని బట్టి దేవుడు ఉన్నాడని కూడా. భార్యతో కాసేపు తల వచ్చి పూజించాలి కాబట్టి పూజిస్తా, కానీ ఎక్కడో దేవుడు లేడని కూడా అనిపిస్తుంది. దేవుడు లేడని అనిపిస్తుంది, కానీ దేవుడు లేకుండా ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. దేవుడు దొరకని ప్రజలకు అలాగే అనిపిస్తుంది. అది ఒక అనుభవం. వాళ్ళు దేవుడు లేడంటారు, దేవుడు ఉన్నాడేమో అంటారు. నా ఆత్మకథ అనే పుస్తకం అంబేద్కర్ గారు ఆయన ఓన్ హిస్టరీ రాసి ఉన్నాడు, బయోగ్రఫీ, అది చదువుతున్నానే. అందులో ఆయన అంటాడు, నా ఆరోగ్యం క్షీణించింది, నా ప్రజలకు మేలు చేయడానికి, ఆ మేలు చేసేటంత వరకన్నా బ్రతకాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు ఉన్నాడని ఆయనకి ఎక్కడో కొడుతుంది. కానీ బౌద్ధిజం చదివిన తర్వాత, బౌద్ధ మతంలోనికి పోయిన తర్వాత మళ్ళీ ఏమనిపించి ఉంటుంది ఆయనకి, ఆ దేవుడు ఉంటే మనుషులను ఎంత పశువులాగా ఎందుకు చూస్తారు లేదా, దేవుడు లేడు, దయ్యము లేదని కూడా అనిపించి ఉండొచ్చు. ఇది ఒక అనుభవం. ఇది దేవుడు లేడు అనుకునేది ఒక స్టేటస్. నంబర్ 2, దేవుడు లేకుండా ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, ఉండే ఉంటాడు కానీ ఎవరో మనకు తెలియదు. ఈ రెండవ స్టేటస్ లో ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారంటే, అప్పుడప్పుడు దేవుడు లేడంటారు, అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడు అంటారు. కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగినది పరిశుద్ధ దేవుని వాక్యమే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడే నరావతారిగా భూలోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి 14వ వచనములు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన దేవుడు ఉన్నాడయ్యా, ఆయన మేము చూచామయ్యా, ఆయన మేము తాకామయ్యా, ఆయన మేము ఎరుగుదమయ్యా అని అపొస్తలులందరూ గొప్ప సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా దేవుణ్ణి ఎరిగిన అనుభవంలో ఉండాలి. ఈ పర్వం అంటాడు, అయ్యో మేమందరం పెద్ద తప్పు చేశాం, దుర్మార్గులం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాం. చదవండి, ఎంత మట్టుకు కదా కొట్టిదే మళ్ళా ప్లేట్లో పెట్టించుకుంటాడు. కొంతమంది చాలు చాలు అంటానంటారు, ప్లేట్లు లాగిస్తారు. ఊరికి చాలు అంటారు అంతే, పేరుకి. అంతే. నేను ఎక్కడ ఒక జోక్ విన్నాను ఇట్లా ఒక పాస్టర్ గారి మీద.
అదేంటంటే ఒక తల్లి అంట ఏకంగా 20 గారెలు పెట్టిందంట ప్లేట్లో. ఈయన ఉగ్రుడు అయిపోయాడంట. ఏంటిది ఏంటిది, నేను మనిషిని అనుకున్నావా పశువుని అనుకున్నావా, ఏంటిది అంటే ఆవిడ గజ 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 వణికిపోతుందంట విశ్వాసి. అయ్యా అయ్యా తింటారని పెట్టాను, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, బుద్ధి లేని పనులు చేయమాకన్నాడు. చూసారు, ఇది విన్నారులే మీరు, పాత జోకి ఆయన కొత్తగా చెప్తున్నాను. అయ్యా తీయమంటారయ్యా, ఎన్ని తీయనయ్యా అన్నాను. ఒకటి అన్నాడంట. యేసు రక్తమే జయం. వీడు కూడా అంతే, ఇక చాలును అన్నాడు కానీ ఒట్టిదే. మళ్ళా ఆ దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఇజ్రాయేలీని పోనివ్వలేదు. పోనివ్వడం అంత తేలిక. ఇది దేని గుర్తుగా ఉందంటే, మీ బంధువులు, మీ స్నేహితులు లోకంలో ఉన్నారే, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, అన్నలు, అమ్మోళ్ళు, మామయ్యోళ్ళు, అత్తయ్యోళ్ళు, కోడళ్ళు, వాళ్ళకు కూడా రావాలని ఉంది. వచ్చేసినట్టే వచ్చేస్తున్నారు కానీ అపవాది వాళ్ళని వదలడు, పట్టేస్తాడు. చూసారా, పట్టేస్తాడు, పట్టనివ్వకూడదు. యేసు రక్తమే జయం.